వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. యాక్చువల్గా బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్లు అయితే కొంచెం అనిశ్చితిగా ఉన్నాయి 2 days తర్వాత. ఈరోజు చూసుకుంటే మాత్రం ఇంచుమించు 1200 పాయింట్లు ప్లస్లోకి వెళ్ళిపోయినాయి. ప్రజెంట్ చూస్తే సెన్సెక్స్ వచ్చేసి 1000 పాయింట్లు పెరిగి 78,250, అండ్ నిఫ్టీ వచ్చేసి 300 పాయింట్లు పెరిగి 23,661. యాక్చువల్గా మార్కెట్లు ఇట్లా సడన్గా పాజిటివ్లోకి రావడానికి గల కారణం ఏంటి? మనతో మాట్లాడడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్. సార్, బడ్జెట్ తర్వాత చూస్తే కొంచెం అనిశ్చితిగా అనిపించింది. ఒక 2 days అయితే స్టాక్ మార్కెట్లు అంటే ఒక స్టాండర్డ్గా కనిపించలేదు. కానీ ఈరోజు చూస్తే 1200 పాయింట్లు పెరిగినాయి. అదే ట్రంప్ ఎఫెక్ట్ అంటారా, లేకపోతే గ్లోబల్ ఎఫెక్ట్లో ఏమైనా చేంజ్ ఉన్నాయా, ఎలా చూడాలి? డాలర్ రేటు కూడా, డాలర్తో పోలిస్తే రూపీ కూడా కొంచెం ప్లస్లో బలపడినట్టు కనిపిస్తుంది. ఏం చెప్తారు సార్? అవును సార్, యాక్చువల్గా వచ్చి మన 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 మార్కెట్ వచ్చి కొద్దిగా బాటమ్ అవుట్ అయ్యింది. బాటమ్ అవుట్ అయిన దానివల్ల యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసింది రీసెంట్గా కూడా మనం మీరు నన్ను మన సెషన్లో కలిసినప్పుడు కూడా చెప్పారు. నేను చెప్పాను ప్రీ బడ్జెట్ ర్యాలీ రావాలి అని చెప్పి. ఓకే, అది లాస్ట్ బడ్జెట్కి ఒక 1 or 2 days ముందు మంచి ర్యాలీ వచ్చింది. ఆ తర్వాత గ్లోబల్ ఎఫెక్ట్ వచ్చి ఎప్పటికప్పుడు మనకి ఇంపాక్ట్ జరుగుతూనే ఉంది. బట్ ఆ న్యూస్ అనేది అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ మార్కెట్ ఏంటంటే మంది వచ్చి కొద్దిగా మంది ఎంటైర్లీ డిఫరెంట్ మార్కెట్స్. డొమెస్టిక్ వచ్చి మనకి బాగుంటుంది మంది. ఇక్కడ ఉండే ఇమీడియట్ గా మార్కెట్ ఫాల్ అయితే ఇమీడియట్ గా కొనే వాళ్ళు మనకి ఎక్కువ అయిపోయారు. రీసెంట్ గా మీరు చూసారంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఎక్కువ వెళ్తానే ఉంది. అట్ ద సేమ్ టైం మన డొమెస్టిక్ ఫండ్స్ వస్తూనే ఉంది. కాబట్టి మార్కెట్ ఇప్పుడు అట్ ప్రెసెంట్ వచ్చి మన బడ్జెట్ వచ్చి ఒక వండర్ఫుల్ బడ్జెట్ గా ఉంది. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ట్యాక్సెస్ అప్ టు 12 lakhs దాకా ట్యాక్స్ లేదు. అది ఒక పెద్ద అంటే అన్ఎక్స్పెక్టెడ్. అది ఒక 10 lakhs దాకా అనుకున్నారు, బట్ అది ఒక 12 lakhs అనేది చెప్పిన తర్వాత మార్కెట్ కూడా దాన్ని ఆలోచించి ఈ రోజు ఒక పోస్ట్ బడ్జెట్ ర్యాలీ, ఈ ర్యాలీ వచ్చి మనకి దాదాపు 24,050 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 or 2 days లో 24,050 మనం చూడొచ్చు. ఈ రోజు మార్కెట్ ఒక 340 పాయింట్స్ ప్లస్. మేబీ విత్ ఇన్ 1 or 2 days ఈ ఒడిదుడుకులు అనేది నార్మల్. బట్ మార్కెట్ ఇప్పుడు అట్ ప్రెసెంట్ వచ్చి స్ట్రాంగ్ బయింగ్ లో ఉంది. 24,050 నెక్స్ట్ టార్గెట్ నిఫ్టీ వెళ్ళబోతుంది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 or 2 days లో. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. సార్, చూస్తే ఈరోజు ఆర్బీఐ పాలసీ మీటింగ్ కూడా ఉంది. దాని ఎఫెక్ట్ కూడా థర్స్డే అంటే ఈరోజు స్టార్ట్ అయిపోయి మీటింగ్స్ 4 days ఉండి థర్స్డే రోజు అనౌన్స్ చేస్తారు కదా సార్? అవునవును. యాక్చువల్గా ఈసారి వచ్చి చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇంట్రెస్ట్ రేటు ఆర్బీఐ మానిటరీ పాలసీలో రేట్ కట్ ఉంటుందని అనుకుంటున్నారు. ఓకే, బట్ ఎలా ఉంటుందో మనం చూడాలి. ఎక్స్పెక్ట్ ఎందుకంటే మార్కెట్ ని బేస్ చేసి వాళ్ళు కూడా ఆలోచించి ఇన్ఫ్లేషన్ అన్ని మార్కెట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఆలోచించి డెఫినెట్ గా మనం కూడా అదే ఆశిస్తున్నాము. మార్కెట్ అందుకోసం ఎప్పుడైనా తెలుసుకోండి, మార్కెట్ వచ్చి ఒక న్యూస్ కి ముందే ఒక ర్యాలీ అనేది వెళ్ళిపోతుంది. ఇది వచ్చి ఒక టెక్నికల్ ర్యాలీ. అందుకనే ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్తున్నాము 24,050 అంటే మేబీ థర్స్డే లోపు 24,050 రావచ్చు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ మానిటరీ పాలసీని బేస్ చేసి మళ్ళీ మార్కెట్ ఏ మూవ్ వెళ్తుంది, వెటు వెళ్ళబోతుంది అనేది అప్పుడు ఆ డెసిషన్ ఆ న్యూస్ బేస్ మళ్ళీ ఒక ఇంపాక్ట్ ఉంటుంది. మళ్ళీ యథాతథంగా యాజ్ పర్ టెక్నికల్ గా మూవ్ అవుతుంది. అది సార్, నిన్న ఈ మెక్సికో కెనడా పైన కూడా కొన్ని టారిఫ్లు అయితే నిన్న అనౌన్స్ చేసాడు ట్రంప్ గారు. 25% మెక్సికోకి, బట్ సారీ మెక్సికో అండ్ కెనడా, చైనా 10%, మెక్సికో అండ్ కెనడా 25% సార్. యాక్చువల్గా ఈ రోజు మళ్ళీ దాన్ని విరమించుకున్నాడు. దానే హోల్డ్ చేసి పెట్టున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే చైనాకి వేస్తారా లేదా అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చైనాకు కూడా వేసేసారు ట్రంప్ గారు. బట్ అది ఇట్స్ వెరీ ఇంపాక్టే. బట్ దాన్ని వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేస్తారు అనేది వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. మార్కెట్ పాజిటివ్ రావడానికి అది కూడా ఒక కారణం అంటారా, హోల్డింగ్ చేయడం? డెఫినెట్ గా అది హోల్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక 30 days అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. ఏదైనా సరే ఇప్పుడు నేను ముందే చెప్పాను సార్,
ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఒక 6 నెలలు మనకి ఎలా ఉంటుందంటే మాట 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 తప్పడం మళ్ళీ ఇవ్వడం. ఓకే. అంటే మళ్ళీ ఇలా పెంచానని చెప్పింది ఆయనే, మళ్ళీ ఓల్డ్ చేస్తానని చెప్పింది ఆయనే. మంచి అయినా చెడైనా అతనే చేస్తూ ఉన్నాడు. జస్ట్ ఈ 6 months వచ్చి మనం ఖచ్చితంగా ఇతను చేసే ఏమేం చేయబోతారు అనేది ఒక కన్క్లూషన్కి వచ్చేస్తారు సార్. ఆ తర్వాత గ్లోబల్ గా అప్పుడు డిసిషన్ అనేది ఉంటుంది సార్. అది సార్ నెక్స్ట్ ఇన్వెస్టర్స్ ఏ విధంగా స్టెప్ మూవ్ అవ్వాలి సార్ ప్రజెంట్ లో? సార్ ఇన్వెస్టర్స్ జనరల్ గా వచ్చి మార్కెట్ కిందికి వస్తే కొని పెట్టాలి. మనం కూడా రెగ్యులర్ గా చెప్తూనే ఉన్నాము 30%. ఆ షేర్స్ అన్ని చూడండి ఏదో ఒక నెంబర్ తగిలి ఉంటది, ప్రతి ఒక్కరు ప్రాఫిట్ లోనే ఉంటారు. ఒక 10%, 20%. అందుకనే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, చాలా మంది ఏం చేస్తారంటే డౌన్ మార్కెట్ లో అమ్మేసి భయపడతారు. ఈ రోజు 5 లక్షలు ఆవిరైపోయింది, 10 లక్షలు ఆవిరైపోయింది, 10 లక్షల కోట్లు అని. మరి ఆవిరైపోయినప్పుడే మనం వెళ్ళి అక్కడ మనం చాకచౌక్యంగా ఎక్కడ ఏ స్టాక్స్ కొనాలని కొంటే, ఇప్పుడు చూడండి బుల్ మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ ఒక బుల్ ఉంది. నెక్స్ట్ మార్కెట్ చెప్తున్నా చూడండి, ఇదే తరంగా మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉండబోతుంది, పెద్ద డౌనే ఉండదు. మే 15వ తారీఖు నుంచి మే 15th 20th నుంచి కాషియస్ గా ఉండాలి. మే 20 నుంచి జూన్ 15, 20 దాకా మార్కెట్ పెద్ద క్రాష్ రాబోతుంది. ఈ ఒడిదొడుకులు అప్పెళ్ళి ఒక అప్పుకి వెళ్ళబోతుంది. అక్కడి నుంచి మార్కెట్ ఒక క్రాష్ ఉంది. ఆ తర్వాత జూలై నుంచే మార్కెట్ మంచి ఒక బుల్ మార్కెట్ గా ఉండబోతుంది. అది సార్ ఇప్పుడు ఈ వీక్ అంతా ఎలా ఉండబోతుంది సార్ ర్యాలీ? సార్ ఈ వీక్ మనకి ఒక మంచి బుల్ ర్యాలీ ఉంది సార్, అప్ టు థర్స్డే దాకా. ఎందుకంటే ఫ్రైడేకి మార్కెట్ మనకి క్లోజ్ అయిపోతుంది కాబట్టి థర్స్డే దాకా మార్కెట్ ఒక ర్యాలీ వెళ్తూనే ఉంటుంది. ఆ రోజు మానిటరీ పాలసీ బేస్ చేసి అక్కడ ఏదన్నా ఆ రోజు, ఎందుకంటే ఈ వీక్ అంతా ర్యాలీ వెళ్తుంది కాబట్టి యాక్చువల్ కొంత న్యూస్ వస్తుంది ఏంటంటే రేట్ కట్ ఉంటుంది. ఆ న్యూస్ కూడా ఇప్పుడు మార్కెట్ కు తోడయ్యే ఈ ర్యాలీ అనేది వెళ్తుంది. మేబీ ఆ మానిటరీ పాలసీ వచ్చిన తర్వాత అక్కడే ఉన్న ఒక బుక్ ప్రాఫిట్ అనేది రావచ్చు. ఢిల్లీ ఎలక్షన్స్ ఏమైనా ఎఫెక్ట్ ఉన్నాయా సార్? నథింగ్ సార్, అలాంటిది ఏమీ లేదు సార్. ఓకే సార్, మనకి ముంబై ఎలక్షన్స్ ఉన్నప్పుడే మనకి ఏం పెద్దగా ఎఫెక్ట్ ఏం లేదు సార్. ఆఫ్టర్ బడ్జెట్ ఇప్పుడు ఇన్ని రోజులు ఒక 1 month నుంచి అయితే ఇన్వెస్టర్లు ఆఫ్టర్ బడ్జెట్ చూద్దాం అని అయితే ఒక ఐడియాతోనే ఉండేవారు. బడ్జెట్ అయితే అయిపోయింది, మూమెంటం స్టాక్స్ ఏమన్నా వాళ్ళకి కొంచెం ఇస్తారా సార్? సార్ మొమెంటం అంటే నేను ఇప్పుడు షార్ట్ టర్మ్ ఒక 10 days కి ఇస్తాను సార్, 10 to 15 days. ఎందుకంటే వెరీ షార్ట్ టర్మ్ సార్. ఇది కూడా ఒక 5 స్టాక్స్ ఇస్తాను. ఓకే. ఇది ఎట్లా అంటే ఈ రోజు ఇస్తున్నాను, ఈ రోజు అయ్యి రేపు మార్నింగ్ ట్రిగర్ అయిందంటే కొనుక్కోమని చెప్పాలి. అది సార్. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు మనం లైవ్ లో చేస్తున్నాము 2:30కి, కాబట్టి మార్కెట్ క్లోజింగ్ వచ్చి 3:30 కాబట్టి 3:30 క్లోజింగ్ తర్వాత ఈ స్టాక్ ఒక ఈ రోజు అయ్యి ఉంది కదా, అయ్యి బ్రేక్ అయితే అక్కడ కొనుక్కోమని చెప్పండి. మేబీ ఒక 3% పెరగడానికి అవకాశం, 3 to 5%. ఓకే సార్, చెప్పండి సార్. ఆర్పిజి లైఫ్ సార్, ఆర్పిజి లైఫ్ ఒకటి. ఓకే. తర్వాత సెంకో, SENCO సెంకో. ఓకే. తర్వాత పోకర్నా, POKARNA. తర్వాత హుండై మోటార్స్ ఉంది కదా, మనందరికి తెలుసు. హుండై కార్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు రీసెంట్ గా IPO వచ్చింది. అది. తర్వాత యాక్సిస్ క్యాట్స్ సార్. ఏదైనా గుర్తు పెట్టుకోండి సార్, ఈ రోజు అయి బ్రేక్ అయితేనే ఈ స్టాక్స్ అని కొనాలి, అది కండిషన్ సార్. లాస్ట్ వన్ ఏం చెప్పారు సార్? యాక్సిస్ క్యాట్స్, AXIS. యాక్సిస్ బ్యాంక్ ఉంది కదా, యాక్సిస్ క్యాట్స్, CADES. ఓకే సార్. ఓకే, అది సార్. సార్ ఓవరాల్ గా ఈ కమోడిటీ సైడ్ వస్తే ఎలా ఉంటుంది సార్ నెక్స్ట్? కమోడిటీ సార్ ఆల్రెడీ మనం చెప్పాం సార్, బంగారం వచ్చి ఒక టార్గెట్ ఉంది, మంచి టార్గెటే ఆల్రెడీ మన దగ్గర. ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చి నేను, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనం బంగారం టార్గెట్ ఇస్తూనే ఉన్నాము. దాన్ని కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు బయట, అది. కాబట్టి ఈ ఇయర్ వచ్చి మన ఒక టార్గెట్ ఉంది, ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికి చెప్పున్నాము. అది సార్. ఫైనల్ గా బడ్జెట్ అయిపోయింది, RBI పాలసీలు కొంచెం పాజిటివ్ గానే ఉన్నాయి.
మంచి ట్రంప్ కూడా కొంచెం మళ్ళీ హోల్డింగ్స్లో పెట్టాడు. ఓవరాల్గా నెక్స్ట్ ఇయర్ అంతా ఎలా చూసుకోవచ్చు? 1 lakh సెన్సెక్స్ రీచ్ అవుతుంది అంటున్నారు. సార్ నేను ఒకటే చెప్తాను సార్, ఉమ్, గుర్తుపెట్టుకోండి, 24,750 నిఫ్టీ ఓకే. క్లోజ్ అయిందంటే ఉమ్, మంచి బుల్ ర్యాలీ వెళ్తుంది సార్. ఓకే. 24,750 నిఫ్టీ స్పాట్ పైన క్లోజ్ అవ్వాలి. ఉమ్, ఒక రోజు క్లోజ్ అయ్యిందంటే, ఆ ఐ ట్రిగర్ అయిందంటే మార్కెట్ న్యూ ఐ కూడా టచ్ అవడానికి అవకాశం ఉంది. ఓకే. బట్ కండిషన్ ఇస్ ఇట్ హ్యాస్ టు క్లోజ్ 24,750 అబౌవ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, రవి గారు. నమస్తే. Yeah. థ్యాంక్ యూ. సో ఓవరాల్గా బడ్జెట్ తర్వాత అయితే మంచి ర్యాలీ అయితే చూసినాం మనము స్టాక్ మార్కెట్లో. అండ్ సార్ అయితే గురుప్రసాద్ గారు 2450 నిఫ్టీ టచ్ అయితే మనము కొత్త న్యూ టార్గెట్ అయితే రీచ్ అయితే సెన్సెక్స్ అని ఒక మాట అయితే చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.